హలో అండి, నమస్తే. ఈరోజు నేను శివుడి శ్లోకాలు చెప్తున్నానండి. ఫస్ట్ శుక్లాంబరధరం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి, ఇవి శివుడివి. రోజు కూడా ఈ శ్లోకాలు చెప్పుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఫస్ట్ శుక్లాంబరధరం వినాయకుడు శ్లోకం చెప్తున్నానండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది వినాయకుడు శ్లోకం అండి. ఇప్పుడు నేను చెప్పే రెండు శ్లోకాలు కూడా ఎవ్రీ డే కంపల్సరీ చెప్పుకుంటే చాలా మంచిదండి. ఈ శ్లోకము భగవద్గీతలోది. అనేక బాహుధరం వక్త్రనేత్రం పశ్యామి తం సర్వతం నాంతరూపమం నాంతం నమద్యం నపునస్తవాహిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇప్పుడు ఈ శ్లోకం ఇంకోటి శివుడిదే అండి. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర హరిశంభో మహాదేవ విశ్వేశ్వర మరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ సన్మాస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభావే అమృతేశాయ సర్వాయ శ్రీ మహాదేవతే నమః. ఏతాని శివనామాన్యం పటే నిత్యం సకృత్ నాస్తి మృత్యు భయం తస్య పాప రోగాది కించన. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు ఎవ్రీడే కూడా మీరు దేవుడి దగ్గర మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మైండ్లో మనసులో చెప్పుకోవచ్చండి. ఈ శ్లోకాలు కనుక రెగ్యులర్ చెప్పుకుంటే చాలా మంచిదండి. దీని తర్వాత ఈ శివ శ్లోకం చెప్పుకున్నాక నేను ఇంకొకటి, గురు బ్రహ్మం గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఈ 4 శ్లోకాలు ఫస్ట్ మనం వినాయకుడి శ్లోకం చెప్పుకోవాలి కాబట్టి వినాయకుడి శ్లోకం చెప్పానండి. తర్వాత శివుడివి. ఈ శ్లోకాలు కంటిన్యూ ఎవ్రీడే చెప్పుకుంటే చాలా మంచిదండి. ఓకే అండి, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే అండి, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.